అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 5 ఎకరాలు మామిడి తోట అండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్7 జంక్షన్‌కి 41 కిలోమీటర్ల దూరంలోను, పెందుర్తి జంక్షన్‌కి 23 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందండి. అలాగే కొత్త వలస జంక్షన్‌కి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. అలాగే విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్‌కి 40 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. మీరు చూస్తున్నది 4 రోడ్ జంక్షన్ అండి. ఒకటి విజయనగరం వెళ్ళే రోడ్డు, ఇంకోటి ఎస్కోట వైపు వెళ్ళే రోడ్డు, ఇంకోటి అలా అనకాపల్లి వెళ్ళే రోడ్డు అండి. 4 రోడ్ జంక్షన్ అండి. 4 రోడ్ జంక్షన్ నుండి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యూన్గా ఉంటాయి. అయితే విలేజ్కి దగ్గరగా ఉంటుందండి ఈ సైటు. విలేజ్ దగ్గరగా ఈ సైట్ అనేది ఉంటుంది. మనకి విలేజ్ నుండి సీసీ రోడ్లో కొంత దూరం ప్రయాణించి, అలాగే కేవలం 100 మీటర్ల నుంచి 150 మీటర్లు గ్రావెల్ రోడ్లో వెళ్ళిన తర్వాత మనకి ఈ సైట్ అనేది వస్తుంది. ఏరియా చాలా చాలా బాగుంటుందండి. వైజాగ్కి బాగా దగ్గరగా ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి కేవలం వైజాగ్ నుంచి గంట ప్రయాణంలో ఈ సైట్ని మనం చేరుకోవచ్చండి. మనకి ఈ రోడ్డు వెడల్పు అనేది సుమారుగా మనకి 15 నుంచి 18 అడుగులు రోడ్డు వెడల్పు అనేది, గ్రావెల్ రోడ్ వెడల్పు అనేది ఉంటుందండి. సైట్లోకి కార్లు, లారీలు అన్నీ కూడా వస్తాయండి. మీరు చూడవచ్చు 15 నుంచి 18 అడుగులు పైనే ఉంటుందండి. రోడ్డు వచ్చేసేసి కేవలం సీసీ రోడ్ నుంచి 150 మీటర్ల దూరం, అలాగే తార్ రోడ్డుకి వచ్చేసరికి మనకి 200 నుంచి 250 మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. తార్ రోడ్ నుంచి 200 నుంచి 250 మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. 4 రోడ్ జంక్షన్‌కి, అలాగే 40 ఫీట్ రోడ్డుకి వచ్చేసరికి, అలాగే వైజాగ్ రోడ్డుకి వచ్చేసరికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. ఇదేనండి మన సైట్ వచ్చేసి. సైట్ చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంటుంది. అలాగే గేట్ పెట్టి గేటుకి తాళం ఉంటుందండి. ఈ సైట్కి వచ్చేసరికి మనకి 5 సంవత్సరాల తోటనే మనం చెప్పుకోవచ్చు. ఇది తోట వచ్చేసరికి 5 సంవత్సరాల తోట అనేది మనం చెప్పుకోవచ్చండి. మనకి జూను మొదటి వారంలో ఉన్నామండి. అయితే తోట వచ్చేసరికి మనకి కౌలుకి ఇచ్చివేయడం జరిగిందండి. 6 ఎకరాలు తోట అండి. ఇది కౌలుకి ఇచ్చేయడం జరిగింది. కాపు అనేది దించివేశారండి. మామిడికాయలు అనేవి చాలా చాలా ఎక్కువ కాసాయండి. అయితే కాపు అనేది మనకి దించివేశారు. అంటే కౌలుకి ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే క్రమేణా పండిన కాయని అంతటినీ కూడా మనకి తీసివేసి మార్కెట్లో సేల్ చేస్తారండి. సాయిల్ మీరు చూడవచ్చు, పూర్తిగా ఎర్ర నేల అనేది వస్తుందండి. సాయిల్ అయితే మాత్రం చాలా మంచి సాయిలు. అయితే వీడియో చాలా చాలా బాగుంటుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. వైజాగ్కి దగ్గరగా చాలా మంచి సైటు. 6 ఎకరాలండి. ఎకరం వచ్చేసరికి 55 చెప్తున్నారు. 48 నుంచి 50 లక్షలు ఫైనల్ అని అంటున్నారు. ఇంక దగ్గరగా మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే 45 లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి. రేట్ అయితే చాలా చెప్తున్నారు. మనకి ఎకరం ధర వచ్చేసరికి 45 లక్షలకి ఫైనల్ అండి. ఎకరం ధర వచ్చేసరికి మనకి 45 లక్షలకి ఫైనల్ అండి. సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. వైజాగ్కి దగ్గరగా ఉంటుంది. డబల్ రోడ్ నుండి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే విలేజ్కి అవుట్కట్స్లో ఉంటుందండి. విలేజ్కి ఆనుకునే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సైట్లో అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలనండి. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. సైటు
చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ ఉంటుంది. అలాగే గేట్ వేసి తాళం వేసుకోవచ్చు. అలాగే సైట్ బార్డర్ అంతా కూడా కొబ్బరి చెట్లు అనేవి ఉన్నాయండి. కొబ్బరి మొక్క అనేది మనకి సైట్ చుట్టూ కూడా కొబ్బరి మొక్క అనేది ఉందండి. ఎందుకంటే నాకు నచ్చిన సైట్ అని నేను చెప్తానండి. చాలా వరకు మీరు వీడియోల్లో చూస్తూ ఉంటారు. అంటే మన వీడియోని చూపించడమే జరుగుతుంది. అదే నాకు నచ్చిన సైట్ అని నేను చాలా బాగుంటే నేను చెప్తానండి. అయితే మన సైట్లో కూడా జామ తోట అనేది కూడా ఉందండి. మీరు వీడియోలో చూడవచ్చు. జామ తోట అనేది ఉంది. సోలారు బోర్ అనేది ఉందండి. 2 నుంచి 2.5 ఇంచీలు వాటర్ ప్రెజర్ అనేది వస్తుందండి. 2.5 ఇంచీల వాటర్ అనేది మనకి వస్తుందండి. సైట్ చుట్టూ బోర్డర్ అంతా కూడా కొబ్బరి మొక్క అనేది ఉందండి. సైట్ అయితే చాలా బాగుంటుంది. మనకి సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయండి. అన్ని రకాల మామిడి చెట్లు అనేవి ఈ సైట్లో 6 ఎకరాల సైట్లో ఉన్నాయి. అలాగే ఒక దగ్గర సుమారుగా ఒక 20 సెంట్లలో మనకి జామ అనేది వేయడం జరిగిందండి. కాపు అనేది దించివేశారండి కంప్లీట్గా. అంటే పండిన కాయ అంతా, పరువు తగిలిన కాయ అంతా కూడా మనకి తీసివేయడం జరిగిందండి. కౌలుకి ఇచ్చారు. ఎక్కువ మొత్తంలోనే మనకి కౌలుకి ఇచ్చారండి. సాయిల్ అంతా ఈ విధంగానే ఉంటుందండి. ఎర్ర నేల మనకి సాయిల్ అంతా కూడా మనకి ఎర్ర నేల అనేది ఉంటుంది. వైజాగ్కి దగ్గరగా ఉంటుంది. అలాగే పెందుర్తి జంక్షన్కి దగ్గరగా ఉంటుంది. అలాగే కొత్త వలస జంక్షన్కి అయితే కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. డబల్ రోడ్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఎనీ టైం ఎంత వర్షాకాలమైనా మనం సైట్లోకి వెళ్ళి వచ్చండి. అలాగే ఈ సైట్కి ఆనుకొని మనకి చెరువు అనేది ఉందండి. చెరువు వాటర్ మనం పుష్కలంగా వాడుకోవచ్చు. ఎనీ టైం మనకి సైట్ను ఆనుకొని ఉన్నటువంటి చెరువులో నీరు అనేది పుష్కలంగా మనం వాడుకోవచ్చండి. అలాగే సైట్లో వచ్చేసరికి షెడ్ ఒకటి ఉందండి. రేకుల షెడ్డు. ఒక 2 ఫ్యామిలీలు ఉండిపోయే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అంటే సైట్లో ఉన్నటువంటి డ్రిప్ పైపులు, అలాగే ఇతరత్ర సామాగ్రి అనేది ఒక రూమ్లో వేయడం జరిగిందండి. ఇంకో రూమ్ అనేది ఖాళీగా ఉంటుంది. మొక్క తోట అండి ఇది. ఫ్యూచర్ అనేది ఉంటుంది. ముందుకి మనకి ఫ్యూచర్ అనేది, భవిష్యత్తు అనేది ఉంటుందండి. మంచి రోడ్డు సౌకర్యంతో వైజాగ్ నుండి కేవలం గంట ప్రయాణం అండి. సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వాటర్ సంప్ అండి. మనకి వాటర్ స్టాక్ చేసుకొని మనకి ఉంచే అవకాశం ఉంటుంది. మొత్తం 6 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 45 లక్షల రూపాయలు ఫైనల్ అండి. చెప్పడం చాలా చెప్తున్నారు. మనకి 45 లక్షల రూపాయలకి ఫైనల్ అవుతుందండి. 48-50 మధ్య అని అంటున్నారు. కానీ మనకు ఫైనల్గా ఇచ్చిన కీ అయితే 45 లక్షల రూపాయలకి ఎకరం ధర సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంచి సైట్ అండి. ఈ సైట్ను ఆనుకొని మనకి చెరువు అనేది ఉంటుంది. అలాగే ఈ సైట్ను ఆనుకొని వరి పంటలు పండే ఇవి ఉన్నాయండి. వరి పంటలు పండే నేలలు కూడా ఉన్నాయి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మీరు చూడవచ్చండి. వీడియోలో మీరు చూడవచ్చు. ఈ సైట్ని చుట్టూ కూడా మనకి జీడి తోటలు, అలాగే మామిడి తోటలు ఎక్కువండి. మామిడి తోటలు అనేవి చాలా మంచి నేలలనే మనం మామిడికి మంచి నేలనే చెప్పుకోవచ్చు. బౌండరీ అంతా కూడా కొబ్బరి వేసి ఉందండి. కొబ్బరి మొక్క అనేది వేసి ఉంది. అది కూడా కాపుకి రెడీ అయ్యిందండి. కొబ్బరి మొక్క కూడా మనకి కాపుకి రెడీ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఒక షెడ్ ఉంది, ఒక బోర్ ఉందండి. సైట్ చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ అనేది ఉందండి. చాలా మంచి నేలలండి. ఈ నేలలు వచ్చేసరికి మనకి మంచి నేలలు. వైజాగ్ నుండి కానీ, అలాగే అనకాపల్లి నుంచి కానీ, అలాగే విజయనగరం నుంచి కానీ, కొత్త వలస నుండి కానీ మనకి చాలా దగ్గరండి. సైటు
చాలా చాలా దగ్గర రీజనబుల్ రేట్లండి. ఏరియాలో 55లు, 60లు, 70లు ఉన్నాయండి. రేట్ వచ్చేసరికి మంచి క్లియర్ రికార్డ్ అండి. రికార్డు చాలా క్లియర్ రికార్డు ఆల్రెడీ మనం చెక్ చేయడం జరిగిందండి. విలేజ్‌కి దగ్గరగా ఉంటుంది. ఏదైనా ఫామ్ హౌస్‌కి గానీ, రిసార్ట్స్‌కి గానీ, గెస్ట్ హౌస్‌లకి గానీ చాలా బావుంటుందండి. సైట్ వచ్చేసరికి మనకి ఏదైనా గెస్ట్ హౌస్‌లకు గానీ, మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అన్నీ చాలా జెన్యూన్‌గా ఉంటాయండి. మీరు మొదట గమనించాల్సిన విషయం ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అన్నీ కూడా చాలా జెన్యూన్‌గానే ఉంటాయండి. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటుందండి. నంబర్‌కి మీకు కాల్ చేసినట్లయితే ఇంకా పూర్తి వివరాలు అందిస్తాను. మన సైట్‌కి ఆనుకొని పెద్ద చెరువండి. చెరువు వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. చెరువు వల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి. ఈ వాటర్ అయితే మనం పుష్కలంగా వాడుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్